హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ థాట్స్ ఆఫ్ చిన్ని. నేను మీ ప్రత్యూష. ఎలా ఉన్నారు అందరూ? ఈ వీడియోలో వచ్చేసి దీపావళి రోజున మా ఇంట్లో కేదారేశ్వర వ్రతానికి ముందు ప్రిపరేషన్ ఎలా ఉందా ఏంటనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. ముందు రోజు నేను వ్రతానికి కావాల్సినవన్నీ ఎలా రెడీ చేసి పెట్టుకున్నాను, ప్రిపరేషన్ ఎలా ఉందా ఏంటనేది మీతో షేర్ చేసుకుంటాను. అలాగే రీసెంట్గా నేను కేదారేశ్వర వ్రతం ఒక వీడియో పోస్ట్ చేశానండి. ఆ వీడియో కనుక ఎవరైనా మిస్ అయితే కనుక లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. ఫస్ట్ అయితే మేము ముందు రోజే పూజా సామాన్లు అన్నీ కూడా శుభ్రంగా వాష్ చేసి తుడిచి పెట్టుకున్నాం అనమాట. అంటే దేవుడికి కుందులు, ఇంకా కలసపు చెంబు, తాంబూలం ప్లేట్లు, ఇత్తడి, రాగి, వెండి ఇవన్నీ కూడా శుభ్రంగా వాష్ చేసుకొని తుడుచుకొని పెట్టుకున్నాం అనమాట. అలాగే పూలు కూడా ముందు రోజే మేము గుచ్చి పెట్టుకున్నాం అనమాట, గుమ్మాలకి వేయడానికి, అలాగే డెకరేషన్ కోసం. సో ముందు రోజే ఇలాగ మనం ఏమేం చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి అనేది ప్లాన్ చేసుకొని ముందు రోజే కొన్ని పనులు మనం చేసి పెట్టుకుంటే మనకి పండగ రోజు హడావిడి లేకుండా ఉంటుందన్నమాట. ఇక మేమైతే పొద్దున్నే తలస్నానాలు అవి చేసేసి ఫస్ట్ నైవేద్యాలు చేద్దామని స్టార్ట్ చేసామన్నమాట. ఈ నైవేద్యాలకు కావాల్సినవన్నీ కూడా గారెలకి మినప్పప్పు, అలాగే పూర్ణాలకి పచ్చనగపప్పు, పోతపిండికి ముందు రోజు నైట్ పెట్టుకున్నాము. ఇంకా పొద్దున్నే ఏంటంటే మిక్సీ వేసేసుకొని స్టార్ట్ చేసాం అనమాట. ఇక ఫస్ట్ అయితే గారెలు వేస్తున్నాము. ఇంకా అత్తయ్య ఏంటంటే వేస్తూ ఉంటే నేను తీస్తూ ఉన్నాను అనమాట. ఇలా ఇద్దరం కూడా ఒకళ్ళకొకళ్ళం హెల్ప్ చేసుకుంటూ పనులన్నీ ఫినిష్ చేసుకున్నాం అనమాట. ఇంకా గారెలు అయిపోయిన తర్వాత పూర్ణాలు కూడా వేసేసుకుందాం అనమాట. ఇవేంటంటే కొంచెం టైం టేకన్ కాబట్టి ఇలాగ ఇద్దరు కలిసి చేస్తుంటే త్వరగా అయిపోతాయి అనమాట, ఒకళ్ళు వేస్తూ ఉంటే ఒకళ్ళు తీస్తూ ఉంటే. సో ఇంకా గారెలు పూర్ణాలు వేసుకున్న తర్వాత పూజ కోసం కొంచెం బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ చేసుకుందామని స్టార్ట్ చేశాను అనమాట. కొంచెం సింపుల్గా చేసుకున్నాము. ఈ తోరణ వచ్చేసి నేను ఆన్లైన్లో తీసుకున్నానండి. ఫ్లిప్కార్ట్లో దివాళీ సేల్ పెట్టారు కదండి, సో దివాళీ సేల్లో తీసుకున్నాను అనమాట. ఇలా పూజలప్పుడు, వ్రతాలప్పుడు బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ కోసం యూజ్ అవుతుందని. ఇక నేనైతే ఇలాగ సింపుల్గా బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ చేశానండి, ఏదో నాకు వచ్చినట్లుగా. ఇంక ఇలా డెకరేట్ చేసుకున్న తర్వాత ఈ పూజకు కావాల్సినవన్నీ కూడా సిద్ధం చేసి పెట్టుకున్నాము. నేను రీసెంట్గా మా ఇంటి కేదారేశ్వర వ్రతం అని ఒక వీడియో పోస్ట్ చేశానండి. ఈ కేదారేశ్వర వ్రతం ఎలా చేసుకోవాలి, దీనికి ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలి, నోము దారాలు, అలాగే కలసం ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది కూడా చాలా డీటెయిల్డ్గా చెప్పానండి. ఒకవేళ ఆ వీడియో ఎవరైనా మిస్ అయితే కనుక ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. ఇక పూజ దగ్గర అంతా సిద్ధం చేసుకున్న తర్వాత వచ్చేసి నేను ఇక్కడ పొంగల్ పెడుతున్నానండి. వ్రతం వచ్చి ఈవినింగ్ చేసుకున్నాం కాబట్టి పొంగల్ ఏంటంటే వ్రతానికి కొంచెం సేపు ముందు చేసుకుంటే బాగుంటుందిలే అని ఇలా పొంగలి కొంచెం లేట్గా స్టార్ట్ చేసాము. తర్వాత ఏంటంటే చిన్న చిన్న పనులు ఉంటే అవన్నీ చూసేసుకొని మేము ఇంకా ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యామన్నమాట. సో ఇదనమాట నా శారీ వచ్చేసి. ఈ శారీ నేను ఉప్పాడలో తీసుకున్నానండి. ఇందులో బ్లౌజ్ వచ్చేసి రెడ్ కలరే వచ్చిందనమాట, సెల్ఫ్. కాంట్రాస్ట్ అయితే బాగుంటుందని విడిగా ఇలాగా పట్టు క్లాత్ తీసుకొని స్టిచ్ చేయించాను. వర్క్ కూడా చాలా సింపుల్ గా స్టిచ్ చేయించాను అనమాట. శారీ అంతా జరీ వచ్చింది కదా, బ్లౌజ్ కొంచెం సింపుల్ గా ఉంటే బాగుంటుందని. శారీ వచ్చేసి ఇలా ఉంటుంది, ఇది పళ్ళు. లోపల అంతా కూడా జరీ వస్తుంది అనమాట. బార్డర్ వచ్చేసి కొంచెం చిన్న బార్డర్ వస్తుంది. నాకెందుకు పెద్ద బార్డర్స్ కన్నా కూడా అలాగా చిన్నగా వచ్చిన బార్డర్స్ నచ్చుతాయి ఎక్కువ, వాటికే నేను ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. ఇక ఇది వచ్చేసి జ్యువెలరీ చాలా సింపుల్ గా సెలెక్ట్ చేసుకున్నాను. ఈ జ్యువెలరీ కూడా నేను 1 టౌన్ లో తీసుకున్నానండి, విడిగా షాప్ లోనే తీసుకున్నాను. బ్యాంగిల్స్ అవన్నీ కూడా. ఇక రెడీ అయిపోయి పూజలో కూర్చున్నాము. పూజ అయితే చాలా బాగా జరిగిందండి. ఇక ఇషాన్విని అయితే ఆ రోజు అమ్మ వాళ్ళ ఇంటికి పంపించాను. పూజ టైంకి అమ్మ వాళ్ళు ఇషాన్విని తీసుకొని వచ్చారు, అలాగే అక్క వాళ్ళు కూడా వచ్చారనమాట, ఆరోగ్య కూడా వచ్చింది. ఇక ఇషాన్వితో ఆ రోజు అయితే అసలు టైం స్పెండ్ చేయలేదు. పాపం మధ్య మధ్యలో నా దగ్గరికి వస్తుంది, వెళ్తుంది, ఒకటే ఆడుకుంటుంది. బట్ నాన్న, మామయ్య, మా హస్బెండ్ వీళ్ళంతా ఉన్నారనమాట. సో అందరూ తన్ని చూసుకుంటున్నారు. ఇక పూజ అయిపోయిన తర్వాత దండం పెట్టుకోమంటే ఈశాన్వి చూడండి ఎలా చేస్తుందో, చుట్టూ తిరిగి ఇలా రివర్స్ లో పెట్టుకుంటుంది అనమాట. చాలా క్యూట్ గా అనిపించింది. ఇక పూజ అయిపోయిన తర్వాత తాంబూలం ఇచ్చుకున్నాను అనమాట 5 ముత్తైదులకి. తాంబూలంతో పాటు రిటర్న్ గిఫ్ట్ గా ఏమైనా ఇస్తే బాగుంటుంది అని ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఇలా సిల్వర్ బౌల్స్ తీసుకున్నాను అనమాట. ఇవి నేను 1 టౌన్ లో తీసుకున్నాను, జర్మన్ సిల్వర్ అనమాట ఇవి.
ఇవి మనం పూజలప్పుడు, వ్రతాలప్పుడు ఏమైనా పూలు పెట్టుకోవడానికి, అలాగే ఏమైనా పూజా సామాన్లు అవి పెట్టుకోవడానికి యూస్ఫుల్గా ఉంటుందని ఇలా తీసుకున్నాను అనమాట. సో ఇలాగా తాంబూలం అలాగే ప్రసాదం ఇచ్చుకున్న తర్వాత ఏంటంటే అత్తయ్య దీపావళి కాబట్టి అత్తయ్య ఏంటంటే బయట దీపాలు పెడుతూ ఉన్నారనమాట. ఆరుహి వచ్చేసి అత్తయ్యకి హెల్ప్ చేస్తుంది. సో ఇంకా దీపాలన్నీ పెట్టుకున్న తర్వాత ఏంటంటే ఫ్యామిలీ అంతా కూడా ఇలా కూర్చొని కాసేపు మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట. ఇలా అందరం కలిసినప్పుడు ఏంటంటే కాసేపు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే చాలా పాజిటివ్గా అనిపిస్తుంది. నాకైతే ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం అంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత అత్తయ్య నేను డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం అనమాట. పూజ ఎలా జరిగింది, అంటే ఇంకేమైనా మర్చిపోయామా, ఇంకేమైనా బెటర్గా చేయొచ్చాం. ప్రతి సంవత్సరం ఇలాగా డిస్కస్ చేసుకుంటూ ఉంటాం అనమాట. ఏమైనా లోటుపాట్లు జరిగాయా అని. ఇక ఆ రోజు ఉపవాసం ఉన్నాం కాబట్టి ఇంకా భోజనం చేసేసాము. భోజనం చేసిన తర్వాత ఏంటంటే ఇంకా దీపావళి కాబట్టి కొంచెం చిన్న చిన్న క్రాకర్స్ పెంచుకున్నాం అనమాట. చిచ్చుకుడ్లు, కాకరపోతులు ఇలాగా. సో ఇదనమాట మా దీపావళి పండుగ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.